హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్లందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేస్తున్నారు, కేవలం యూత్కే అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా యూత్కే ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఏకంగా 90% యూత్ని తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇక సీనియర్లు సర్దేసుకోవాల్సిందేనా అని చెప్పేసి ఒక వాళ్ళకే డౌట్ క్రియేట్ అయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, ఇక టీడీపీ నుంచి సీనియర్లు అందరూ కూడా సర్దేసుకోవాల్సిందే, యూత్కి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అదే జరిగింది, నామినేటెడ్ పోస్టుల్లో కూడా అదే జరగబోతుంది. 90% యూత్కి అవకాశాలు ఇవ్వాలన్నట్టుగా ఆయన కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సీనియర్ల పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు సార్ దీనిపైన? వాస్తవానికి అంటే కొత్త నీరు వచ్చి చేరుతూ ఉండాలి ఎక్కడైనా, అది పార్టీ అవ్వచ్చు, వ్యవస్థ అవ్వచ్చు, ఒక మేనేజ్మెంట్ అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్టీ మనుగడ లైఫ్ లాంగ్ ఉంటుంది, లైవ్ పెరుగుతుంది అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. రాజకీయాలుగా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి వయసు 50 ఏళ్ళు దాటినా యువనేత లెక్కే, అంటే కొంచెం యువకుల లెక్కే రాజకీయాల్లో చూస్తే. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా యువనేత అని అంటారుగా, రాహుల్ గాంధీ ఆయన చిన్నవాళ్ళేం కాదుగా, ఆయన కూడా 50sలో ఉన్నారు ఆయన. సో అట్లాగా ఇక్కడ కొంచెం ఆ భావజాలం ఏదైతే ఉందో, లేదంటే ఆలోచన విధానం కోసము, లేదంటే కొత్త పాత కలయికతో బాగా వెళ్తుందనే ఉద్దేశంతో అట్లా ప్రయారిటిస్తారు. సో ఇక్కడ ఇంకా లోకేష్ గారి విషయంకి వచ్చేస్తే ఇంకొంచెం చిన్నవాడైన 40sలో ఉన్న పర్సన్. సో 40s 30s అనేది ప్రస్తుత రాజకీయాలకి చాలా అవసరం. అలా అవసరమైనప్పుడు ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళగలుగుతారు, ఓపికగా తిరగగలుగుతారు, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా త్వరితగతిన తీసుకోగలుగుతారు. ఇవాళ రేపు స్మార్ట్ టెక్నాలజీ ఎక్కువవుతున్న రోజుల్లో టెక్నాలజీతో పాటు మనము మారాలి, పరుగులు పెడుతూ ఉండాలి, తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు అప్డేట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిరక్షరాస్యులు అంటే ఎవరు? జనరల్గా ఒకప్పుడు నిరక్షరాస్యుడు అంటే సంతకం పెట్టడం రానివాడు, వేలిముద్రున్న వాడు నిరక్షరాస్యుడు అనేవారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అందరూ చదువుతున్నారు, అందరూ సంతకం రాస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. నిరక్షరాస్యులు అంటే ఇప్పుడున్న రోజుల్లో అర్థం ఏంటంటే ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో వాడు నిరక్షరాస్యుడు. ఈ రోజుకు కూడా చాలామంది మేధావులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం రాని వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని నిరక్షరాస్యులను అనకూడదేమో, బట్ ప్రస్తుత కాలం ప్రకారం మారుతూ ఉండాలిగా. ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో టీచర్స్ని చాలా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఆయన ఎవరు, ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాడు నిజమే, మరి కాస్త ఇబ్బంది ఎందుకు ఫీల్ అయ్యారంటే, ఒకటి పదవీ కాలం పెంచేశారు, 62 ఏళ్ళకి చేసేశారు, 65 కాస్త 60 ఏళ్ళకే. కొంతమందికి ఒప్పుకుండదు, కొంతమందికి 50 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం సరిగ్గా సహకరించిపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా 62 ఏళ్ళు అంటే ఇంకా ఏం చేయగలుగుతారు? దృష్టి ఆనదు, మరుపు అదే మతి మరుపు కొంచెం తగ్గుతుంటుంది. తర్వాత ఇలాంటి స్మార్ట్ ఫోన్ వ్యవహారాల్లో ఏవైతే వాళ్ళు అప్లోడ్ చేయాలి, యాప్లో పెట్టాలి, మీకు స్క్రీన్ షాట్ షేర్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి తెలియదుగా. స్మార్ట్ ఫోను బాగా అభివృద్ధిలోకి వచ్చింది లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచే. అంతకుముందు వచ్చింది ఫోన్, కానీ స్మార్ట్ ఫోన్ రావడం లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచే కదా. ఆ 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు అప్పటికి అప్గ్రేడ్ అవ్వలేదు, తెలుసుకోలేదు. సో అటువంటి వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడిపోయారు చాలా. ఏమన్నా పక్కన వాడిని అడిగినో, లేదంటే పక్కింటి పిల్లాడినో, వాళ్ళ అబ్బాయిలను అడుగుతూ చేసే పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి జనరేషన్ ఏదైతే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారో, వాళ్ళు పార్టీల వరకే పరిమితంగా ఉండి ప్రజల్లోకి వెళ్ళేవి, ప్రజలకు ఉపయోగపడేవి, లేదా పార్టీని అంతర్జాతీయ ఖ్యాతి లెవెల్లో కానీ, లేదంటే నేషనల్ లెవెల్లో కొన్ని రకాల కార్యక్రమాలకు కానీ ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు ఉంటారు. సో అన్నీ అవసరమే, కానీ పార్టీని నలువిధాలా వ్యాపింపు చేయాలి, లేదా పార్టీని డెవలప్ చేయాలి, లేదా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన నిధుల్ని గ్యాదర్ చేయాలి అంటే మంచి యువకులే ఉండాలిగా. యువకులు ఉండాలి, అది కూడా దాని గురించి కొంత అవగాహన నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఇప్పుడు లోకేష్ గారికి దాన్ని ఏమంటారు, ఐటీకి సంబంధించిన శాఖ ఎందుకు ఇచ్చారంటే, సరే ఈయన విదేశాల్లో చదువుకున్నాడు, ఈయన కూడా జాబ్ చేసే ఉన్నాడు, దాని సాధక బాధలు ఏదో కొంత అవగాహన ఉంటుందిగా. లేదా యూత్తో ఇంటరాక్టివ్ ఎక్కువగా అవుతుంటాడు, మెయిల్స్ ద్వారా కానీ
సోషల్ మీడియాలో ఉండే ఇన్స్టాలు, ఫేస్బుక్లు వాటి ద్వారా కానీ అయినప్పుడు ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు సదరు కంపెనీ పెట్టడానికి వచ్చినాడు వాడు ఏదో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీటి గురించి అవగాహన లేనప్పుడు ఆ సీనియర్ నాయకులకి ఒకవేళ ఐటీ మంత్రి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం కన్వే చేయగలుగుతారు? భాష కూడా ప్రాబ్లమే కదా. ఒకప్పుడు అంటే పక్కన ట్రాన్స్లేటరో లేదంటే పిఏలో వాళ్ళు ఉండేవాళ్ళు ఏదో నడిచేది. ఇప్పుడు అలా కాదు కదా. పోటీ ప్రపంచం అయిపోయింది. పోటీ ప్రపంచంలో వాళ్ళే మాట్లాడితే వాడు ఇంప్రెస్ అయ్యేది వేరే ఉంటుంది. వీడు వాడికి చెప్పి వాడు వీడికి మాట్లాడి కన్విన్స్ చేసే పరిస్థితులు లేవు. అందుకు అటువంటి సందర్భాల్లో యువతకైతే ఎక్కువ కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే ఒక రకమైన సంకేతాలు ఇచ్చారు. ఎలా అంటే కుటుంబం నుంచి ఒకరినే ఇస్తాము మ్యాక్సిమం అంటే అక్కడే కొంతమంది సర్దుకోండి అని. వెంటనే ఒక విమర్శ వచ్చేసింది. మరి ఈ కుటుంబంలో కూడా ఈయన ఉన్నాడు, వీళ్ళ తనయుడు లోకేష్ గారు ఉన్నారు, ఇలా ఇస్తారు. అలాగే ఎర్రంనాయుడు గారి ఫ్యామిలీ, ఎర్రంనాయుడు గారు తమ్ముడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కొడుకు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు, ఒకే కుటుంబం నుంచి ఎలా ఇస్తారు? ఇలాంటి విమర్శలు వచ్చాయి. కొన్ని కాంటుబట్టు అక్కడ వాళ్ళకు ఉండే ప్రజాదరణ ఏంటి, వాళ్ళు గతంలో పార్టీకి చేసిన సేవలేంటి, వాళ్ళు ఏ స్థాయిలో పార్టీ కోసం పనిచేశారు, ఎన్ని హడ్డిల్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ ప్రామాణికలోకి వస్తాయి. మరీ సీనియర్స్కి ఏం చేశారు, ఎన్నికల ముందే మీకు ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తాం, లేదా పలానా చైర్మన్కి ఇస్తాం, పలానా కోఆపరేటివ్ బ్యాంక్ దీనికి ఇస్తాం, అది ఇస్తాం, లేదా టీటీడీది ఇస్తాం అని చెప్పారు. అప్పటికి కొంతమంది లేదు ఈసారి మంచి గాలి వీస్తుంది కాబట్టి మనం ఎమ్మెల్యే అయితే ఎంపీ అయిపోవచ్చు అని, ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయిపోవచ్చు అన్న తలంపుతో కొంతమంది పట్టుబట్టి ఎమ్మెల్యేగా తీసుకున్నారు. సరే అని కొంతమందికి ఇవ్వడం జరిగింది, వాళ్ళు గెలిచారు. బట్ వాళ్ళు అందుకే మంత్రి పదవి ఇవ్వలే, ముందు చెప్పి చూశారు. సో అటువంటి వాళ్ళని ఇంకేదైతే గతంలో లాగా కొన్ని మొహమాటాలకు పోయి ఎవరికి ఇబ్బంది పెట్టారో అలాగే ఇబ్బంది లేకుండా ముందు 83లో ఎన్టీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే యువ రక్తం ఎక్కువగా, అప్పటికి బాబు గారు లాంటి వ్యక్తులందరూ కూడా యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ మంత్రులుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో టీడీపీని పరుగులు పెట్టించాల ఉద్దేశంతో బాబు గారు ముందుగానే చూచాయిగా సంకేతాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులకి వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఆలోచనలో భాగంగానే ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి గతంలో పార్లమెంట్లో మన గొంతుకు వినిపించిన రామ్మోహన్ నాయుడు గారు కానీ గల్లా జయదేవ్ కానీ వీళ్ళిద్దరూ బాగా వినిపించారు. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్, ఆయనకున్న బాధ్యతలు ఆయనకున్నాయి. గల్లా జయదేవ్ గారికి రాజకీయాలకు వద్దు అనుకున్నారు, కానీ మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో చక్రం తిప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక మాజీ ఎంపీగా ఆయనకి ఆ సత్తా ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీ వ్యవహారాలన్నీ కూడా ఆయనకి అప్పచెప్పాలని ఒక ప్రపోజల్ కూడా ఉందంట. అలాగే ఇక్కడ ఎవరెవరైతే గతంలో కొంతమందికి వాళ్ళ పేర్లు ప్రపోజ్ చేసి పార్టీలో కూటమిలో కొంతమంది వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళని తప్పించారో అటువంటి వాళ్ళకి కొన్ని కీలకమైన బాధ్యతలు ఇచ్చి, మీకు ఏపాటికి అర్థమైంటుందో పేర్లు నేను చెప్పలేను, అటువంటి వాళ్ళకి కూడా అంటే ప్రత్యర్థి వాడు అటాక్ చేసేస్తుంటే ఇటువైపు మనం సైలెంట్గా మనం ఇలాగా ఊరుకుంటుంటే పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఊరుకుంటుంటే చేతకాన వల్ల చూస్తున్నారు, వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు, దాడులు చేస్తున్నారు, దాడులు చేసి రివర్స్ గేర్లో వాళ్ళే తిరిగి ధర్నాలు చేస్తున్నారు. సో అటాక్ ఇవ్వాలి, అటాక్ ఇచ్చేలాగా మన వాళ్ళు కొంతమంది ఉండాలి, దానికోసం సెపరేట్గా పనిచేసే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంలో కొంతమంది యువతని ఈసారి నామినేటెడ్ పోస్టులకి పర్టికులర్గా చూసారు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, పార్టీ సోషల్ వింగ్ ఇన్ఛార్జ్, పార్టీకి ఛానల్స్కి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉంటారు, అటువంటి పోస్టులు వీటన్నిటిని కూడా తీసుకున్న ప్రపోజల్లో చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం యువతకే ఇస్తారనుకుంటున్నాను. సీనియర్స్కి ఓన్లీ పార్టీకి సంబంధించిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. అంటే పార్టీకి సంబంధించి ఇప్పుడు చూసారా దాన్ని ఏమంటారు, కార్యకర్తలని పెంచుకునే సభ్యత్వం పెంచుకోవడం, లేదా సంవత్సరానికి ఒకసారి జరిగే మహానాడు విషయంలో ఎటువంటి బాధ్యతలు తీసుకొని చేయాలి, అలాగే కార్యకర్తలకి బీమాని చేయించడం, పార్టీ ఆఫీసులను అభివృద్ధి చేయడం, ఇట్లాంటి వ్యవహారాలను కూడా అప్పచెప్పే ప్రపోజల్ ఉన్నారు. సో ఒక విధంగా ఇది మంచిదే. పాత వాళ్ళ అనుభవాలు కొత్త వాళ్ళ యొక్క ఆలోచన రెండు మిక్స్ అయితేనే పార్టీ ఇంకా బాగా పరుగులు పెడుతుంది. మంచి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.